ఎప్పుడన్నా చూడు ఆ మనసు నలిగినట్టుగా మాట్లాడుతూ ఉంటారు, శూన్యం అయిపోయినట్టు, నిరాశ నిస్పృహల్లో మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ కూర్చున్న మీలో కూడా కొంతమంది ఆ బాబుతున్నారు. నేను గ్యారంటీ ఇస్తా, కొద్ది రోజుల్లో నువ్వు ఏదో రోగం వచ్చింది. ఏందో లే బ్రదరు, అంతా ఏం లేదు, అయిపోయింది, ఇంక లేదు లేదు, ఏందోలే అన్నయ్య, ఇంక లేదన్నయ్య, లాభం లేదన్నయ్య, ఇంక అవకాశం లేదన్నయ్య, ఇంక లేదయ్యా, ఇంక లేదమ్మా. ఎప్పుడు ఇదే పాట పాడేవాళ్ళు తొందరలో పేషెంట్లు అవుతారు, గ్యారంటీ. ఏదో మాయదార రోగం వచ్చింది, నేను చెప్పలా, వాక్యం చెప్పింది. ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. చేతులు ఎత్తారుగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అది నేను చెప్పాలి, అక్కడ చెప్పాడు. రోగ కారణమట. నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును. నలిగిన మనసు అంటే ఏంటో తెలుసా? దేవుని ముందు విరిగి నలిగిన మనసు అంటేనేమో మన బలహీనతలు ఎరిగి దేవుని బలాన్ని ఆశ్రయించడం. అక్కడ కాకుండా విడిగా మనం నలిగిన మనసు అంటే ఏంటో తెలుసా? నిరాశ, నిస్పృహ, అవిశ్వాసం, అపనమ్మిక, కృంగుబాటు, దరిద్రం. ఇప్పుడు చెప్పండి, ఈ నలిగిన మనసు ఇక్కడది కావాలా, అక్కడది కావాలా? ఏది క్షేమం మనకి? దేవుని దగ్గర మనం అట్లుంటే ఇబ్బంది లేదు, కానీ మన వ్యక్తిగత జీవితంలో, సమాజంలో మనం అలా ఉండటానికి వీల్లేదు. కొంతమందికి అవిశ్వాసం, దాన్ని బట్టే నిరాశ, దాన్ని బట్టే కృంగుబాటు. ఎప్పుడన్నా చూడు ఆ ముఖంలో కళ ఉండదు, కాంతి ఉండదు. ఏదో ప్రపంచం మొత్తం వీళ్ళు సంపాదిస్తే ఎవడో మొత్తం తీసుకొని పోయినట్టు, అంత శూన్యమైపోయినట్టు. ఆ ముఖాల్లో కళ ఉండదు, కాంతి ఉండదు, ఉల్లాసం ఉండదు, సంతోషం ఉండదు. ఎప్పుడన్నా చూడు. కొంతమంది ముఖమేమో ఏడుపు కొట్టు ముఖం అయితే, కొంతమంది ముఖమేమో తుమ్మల్లో పొద్దు పెట్టినాడు, తుమ్మ అనుకుంటూ తిరుగుతూ ఉంటుంది. ఏందో అర్థం కాదు, ఏం దరిద్రమో అర్థం కాదు. నేను చెబుతున్నాను, ఖచ్చితంగా పేషెంట్ అయిపోతావు నువ్వు. పెందలాడి పోవటం కూడా జరిగింది. ఎగ్దము కండరాలు, బాడీ మిగిలిన భాగాలకు కాదంట, ఎముకలకే వచ్చింది అంటారు జబ్బు. అంటే ఇది టోటల్ స్ట్రక్చరే ఎఫెక్ట్ అయిపోద్ది. పిల్లర్లు బలహీనం అయిపోతే ఇల్లేమైద్ది? మనకు దేవుడిచ్చిన స్ట్రక్చర్ ఏంటి? అదే డ్యామేజ్ అయిద్దంటే ఇక పైన ఉన్నది ఏముంటుంది? అదే నేను చెప్పినట్లుగా, దేవుని వాక్యం చెప్పినట్లుగా, దేవుని బలం మీద ఆధారపడి నీ బలహీనత నెరిగి నువ్వు దేవుని దగ్గర విరిగి నలిగిన హృదయం కలిగి విడి సమయాలన్నిటా కూడా నువ్వు సంతోషం గల మనసును సాధన చేస్తే వచ్చిన రోగం కూడా పోయిద్ది.